రాములోరి పాదాల దగ్గర గోదావరి ఉధృతంగానే ప్రవహిస్తోంది. భద్రాచలంలో గోదావరి ప్రవాహం 51 అడుగుల దగ్గర కొనసాగుతుంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. దీంతో భద్రాచలం నుంచి ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై 30 చోట్ల వరద నీరు ప్రవహిస్తోంది. భద్రాచలం దగ్గర తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఈరోజు స్వల్పంగా ఒక ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక అర అడుగు తగ్గి ప్రస్తుతం 51 అడుగుల వద్ద నిలకడగా కొనసాగుతుంది. మనం ఒకసారి గోదావరి ప్రవాహాన్ని చూడవచ్చు. దిగువకు 13,12,000 క్యూసెక్కుల నీరు దిగువ పోలవరానికి వెళుతోంది. అయితే మరో 2 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి వరదలు తగ్గే వరకు అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీకి, ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ వరద పెరిగితే పునరావాస కేంద్రాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని ముంపు ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు, అంటే 2 రోజుల క్రితం వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. తర్వాత నిన్న సాయంత్రం నుంచి కూడా కొంత వేగం తగ్గి స్వల్పంగా పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం 51 అడుగులకి కొంచెం అటు ఇటుగా ఒక పాయింట్ అటు ఇటుగా నిలకడగానే కొనసాగుతుంది. అయితే కింది ఎగువ భాగంలో నుంచి భారీ వర్షాలు, వరదలు రావటం, అంతేకాకుండా దిగువ భాగంలో ఉన్నటువంటి శబరి ఎక్కువగా ఫ్లో ఉన్న నేపథ్యంలో చింతూరు కోనవరం వద్ద ప్రస్తుతం 40 అడుగుల వద్ద శబరి కొనసాగుతుంది. ఈ ఎగపోటు కారణంగా కిందికి వేగంగా వెళ్ళటం లేదు. అందుకనే ఇక్కడ నిలకడగా కొనసాగుతుందనేది అధికారులు చెప్తున్నారు. వాగుల వద్ద బారికేడ్స్ పెట్టి పోలీసులు అయితే బందోబస్తు నిర్వహిస్తారు. ఇటు భద్రాచలం కరకట్ట మీద కూడా పూర్తిగా భక్తులను కానీ ఇటు పర్యాటకులను కానీ రాకపోకలు పూర్తిగా నిషేధించి బ్యారికేడ్స్ అడ్డుగా పెట్టారు. ఇక్కడ స్నానఘట్టాల వద్ద కూడా స్నానఘట్టాలు, ఇటు కరకట్ట, కళ్యాణకట్ట సగం వరకు మునిగిపోయినటువంటి నేపథ్యంలో భక్తులు ఎవరిని కూడా అనుమతించట్లేదు. మనకి రాత్రికి కానీ రేపు ఉదయానికి పెరుగుదలటమా లేకపోతే తగ్గటమా ఏందనేది పరిస్థితి మనకి అర్థమవుతుంది. అప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలనేది అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, టీవీ 9, భద్రాచలం, గోదావరి.